హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈరోజు నేను మీకు మంచి 2 రకాల స్వీట్ ఐటమ్సే, ఒకటేమో జున్ను, ఇంకొకటేమో కేక్ అండి. ఇప్పుడు జున్ను ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది అందరికీ తెలిసిందే. ఒకసారి మా ఇంట్లో చేసుకున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను. ఒకసారి ముందుగా మనకి డిమార్ట్లో ఆ జున్ను పౌడర్ దొరుకుతుంది కదండి. ఆ జున్ను పౌడర్ ఒక ప్యాకెట్ తీసుకొని అందులో వేసేసుకోండి. ఇప్పుడు ఆ జున్ను పౌడర్కి సరిపడా ఒక 500 ml క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేను. మామూలు మిల్క్ అనేది తీసుకోవచ్చు, కానీ క్రీమ్ మిల్క్ తీసుకుంటే బాగా జున్ను అనేది గట్టిగా వస్తుందని చెప్పేసి నేను క్రీమ్ పాలు తీసుకున్నాను. కొంచెం గ్రీన్ కలర్లో దొరుకుతాయి కదండి పాలు, అవి తీసుకున్నా పర్వాలేదు, కానీ అవి ఈ పాలు వచ్చినంత గట్టిగా ఆ పాలతో చేస్తే రాదండి. కాబట్టి మీరు ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే చక్కగా జున్ను అనేది గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఆ 2 కలిపేసుకోండి, ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా విస్కర్తో కలిపేసుకోండి. ఆ జున్ను పౌడరు పాలు చక్కగా కలిసేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇందులో పంచదార అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు అండి. నేను బెల్లంతో చేస్తున్నాను. మీకు ఇష్టపడితే మీరు పంచదార కూడా వేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో. బెల్లం అయితే 1 కప్పు ప్యాకెట్ పాలు, 1 ప్యాకెట్ జున్ను పౌడరు కలుపుకున్నాం కదండి. ఆ మిశ్రమంలో మనం 4 స్పూన్ల దాకా, 4 పెద్ద స్పూన్లు దాకా బెల్లం పొడి పడుతుందండి. ఉండలు లేకుండా చక్కగా బెల్లం అంతా కరిగేంత వరకు విస్కర్తో చక్కగా కలిపేసుకోండి మొత్తం అదంతా. బెల్లం అనేది కిందన స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోండి. అలాగైతే కిందనే మొత్తం స్వీట్ ఉండిపోతే పైన ఏమో కరగదు. కాబట్టి మొత్తం బెల్లం అంతా కరిగిపోయేదాకా కూడా విస్కర్తో తిప్పుకుంటూ బెల్లాన్ని మొత్తం కరిగించుకోండి. పైన ఏమో నేను కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను. జున్నుకి మిరియాల పొడి కంపల్సరీ కాబట్టి పైన మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకున్న దాంట్లోనే కొంచెం ఏదైనా స్టాండ్ లాంటిది పెట్టుకొని దాని మీద జున్ను పెట్టేసుకోండి. మనం కలుపుకున్నాం కదా జున్ను పాలు మిశ్రమం అనేది, అది పైన పెట్టేసుకోండి. దాని మీద మూత కవర్ చేసి ఇడ్లీలాగా ఉడికించేసుకుంటే ఒక 20 నిమిషాల్లో మనకి జున్ను చక్కగా రెడీ అయిపోతుందండి. ఆ నీళ్ళు ఉడికే వరకు కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ నీళ్ళు ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకుంటే ఒక 15 నిమిషాల పాటు జున్ను చక్కగా ఉడికిపోతుంది. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేశాను. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు పెట్టుకొని ఆ నీళ్ళు మరిగిన తర్వాత వెంటనే సిమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మన జున్ను రెడీ అయిపోద్దండి. ఈలోపు మనం కేక్ రెడీ చేసుకుందాం. కేక్ రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక మెజరింగ్ బౌల్ లాంటిది పెట్టుకోండి. ఆ మెజరింగ్ బౌల్కి ఒక 1/2 కప్పు దాకా పెరుగు, 1/2 కప్ ఏమో బెల్లం. నేను 1/2 కప్పు తీసుకున్నాను, కానీ స్వీట్ కొంచెం తక్కువ అయింది అనిపించింది. మీరు 3/4 వరకు అయినా తీసుకోండి, అంటే సగం కన్నా కొంచెం ఎక్కువ, అంటే 3/4 కప్పు సగం వేసి ఇంకొంచెం సగంలో సగం వేయండి, అంటే 3/4 వేయాలన్నమాట. 4 భాగాలు 1 కప్పు అయితే అందులో 3 భాగాల దాకా తీసుకొని వేసుకోవాలి. నూనె అనేది 1/4 వంతు తీసుకోవాలండి. నూనె 1/4 వరకు తీసుకోవాలి, అంటే 4 వంతులు 1 కప్పు అయితే అందులో 1 వంతు మాత్రం నూనె తీసుకోవాలి. 3 వంతులేమో బెల్లం తీసుకోవాలి, 2 వంతులేమో పెరుగు తీసుకోవాలి. మీరు మీ దగ్గర ఉంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, ఒక 5-6 చుక్కలు. నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదని ఇలాచీ వేసుకుంటున్నాను. ఇలాచీ అయినా పర్వాలేదండి, ఇలాచీ కూడా వేసుకోవచ్చు వెనిలా ఎసెన్స్కి. అంటే ఈ పెరుగు, ఈ ఆయిల్ వేస్తాం కదండి, ఈ స్మెల్ ఏమీ రాకుండా ఇలాచీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. పూర్తిగా విస్కర్తో కలిపేసుకోండి. నూనె కూడా ఎటువంటి ఫ్లేవర్ లేనిది వేసుకోండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోకూడదండి. మామూలు మనం రోజు వాడుకుంటాం కదా సన్ఫ్లవర్ నూనె కానీ రిఫైండ్ ఆయిల్ కానీ, అవి మాత్రమే వేసుకోండి.
ఇదిగోండి పూర్తిగా విస్కర్తో బెల్లము, ఆ పెరుగు, ఆ వెట్ ఇంగ్రీడియంట్స్ అంతా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్ వేసుకుందాము. 1 కప్పు దాకా రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి జల్లించైనా వేసుకోవచ్చు. నేను ముందుగానే జల్లించాను కాబట్టి అలాగే వేసేసాను. ఇప్పుడు మొత్తం ఆ వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ 2 కలిసేంత వరకు విస్కర్తో తిప్పుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ దాన్ని కేక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. అంటే కేక్ బ్యాటర్ ఎలా ఉండాలి అంటే కొంచెం కొంచెం పాలు పోసుకోండి. పాలు పోసుకుంటూ కేక్ బ్యాటర్ ఎలా ఉండాలి అంటే మనం దోసల పిండి వేసుకుంటాం కదండి, ఆ మిశ్రమంలా ఉండాలి. మరీ అంత గట్టిగా ఉండకూడదు, మరీ అంత పలుచగా ఉండకూడదు. అలా దోసల బ్యాటర్ మనం ఎలా అయితే వేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది ఆ కన్సిస్టెన్సీ అనేది. ఇగోండి మొత్తం అంతా చక్కగా కలిసిపోయింది కదా. కలిసిపోయినంతలోపు మనం ప్రీహీట్ చేసుకోవాలండి ముందుగా పెనం కూడా. ఈ కలుపుతున్నప్పుడే మీరు ప్రీహీట్ చేసుకోవడానికి పెనం కూడా పక్కన పెట్టేసుకోండి. దీని తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ పడుతుంది. 1 పించ్ బేకింగ్ సోడా వేయండి. బేకింగ్ సోడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. బేకింగ్ పౌడర్ అనేది మాత్రం 1 టేబుల్ స్పూన్ వేసుకొని 1 పించ్ అంటే కొంచెం 1 చిటికెడు బేకింగ్ సోడా వేసుకుంటే 2 కలిపేసుకొని 2 కలిసేలాగా మొత్తం మనం వేసిన బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా పూర్తిగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చేసేస్తే మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోద్దండి. ఈలోపు మనం కేక్ ట్రే తీసుకొని కేక్ ట్రేకి కోట్ చేసుకోవాలి. గోధుమ పిండితో కానీ రాగి పిండితో కానీ మీకు దేంతో నచ్చితే దాంతో చేసుకోండి. అంటే కొంచెం గోధుమ పిండి అనేది పైన జల్లి అలాగా కోట్ చేసుకోవాలన్నమాట. ఈ కోట్ చేసుకోవడం వల్ల ఆ కేక్ అనేది కిందన అంటుకుపోకుండా ఉంటుంది. మనం డీమోల్డ్ చేసేటప్పుడు చక్కగా కేక్ అనేది బయటకు వస్తుంది. ఇగోండి మొత్తం కేక్ బ్యాటర్ అంతా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ అంత గట్టిగా ఉండకూడదు, మరీ అంత తక్కువ, మరీ అంత పలచగా కూడా ఉండకూడదు. మీరు ఆ కేక్ కన్సిస్టెన్సీ బట్టే మీకు కేక్ అనేది వస్తుందండి. ఇగోండి అలా ట్యాప్ చేయండి. మీరు ఒకవేళ ఎయిర్ బబుల్స్ అవి ఏమైనా ఉన్నా సరే పోతాయి. ఇగోండి ఒక పక్కన మనకి జున్ను రెడీ అయిపోతుంది కదా. అంటే ఈ కేకు మిశ్రమం కలిపేలోపు ఆ జున్ను ఉడికిపోయిందండి చక్కగా. ఒక 10 నిమిషాలు 12 నిమిషాల్లో 2 ఒకసారి చేసేసుకోవచ్చండి. మీరు 2 ఒకసారి రెడీ అయిపోతాయి. ఇగోండి ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను కదా. పక్కన ఒక లోతైన కడాయి లాంటిది తీసుకొని అందులో ఏమి ఉప్పు కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. కిందన జస్ట్ మామూలుగా కొంచెం ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కేక్ ట్రే అనేది ఆ కడాయిలో పెట్టేసుకొని దాదాపు ఒక 25 నిమిషాల దాకా ఉడికించుకుంటే మన కేక్ రెడీ అయిపోతుందండి. ఇగోండి జున్ను కూడా రెడీ అయిపోయింది. చక్కగా ఏమీ అంటుకోకుండా బయటకు వచ్చేసింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఇగోండి కేక్ కూడా రెడీ అయిపోతుంది. మనం ఏదైనా నైఫ్ కానీ చెంచా కానీ ఏమన్నా పెట్టి గుచ్చితే అది క్లీన్గా రావాలన్నమాట. అప్పుడే మన కేక్ అనేది బాగా వచ్చినట్టు. ఏమైనా అంటుకుంది అంటే మీరు ఒక 2 నిమిషాల పాటు కానీ ఇంకొక 3 నిమిషాల పాటు కానీ కేక్ అనేది కుక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇంకొక 3 నిమిషాలు ఎక్స్ట్రా స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. హీట్లో ఉంచుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి కేక్ అనేది బాగా వచ్చేసింది. నైఫ్ కూడా నాకు క్లీన్గానే వచ్చింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకున్నాను. ఇదిగోండి ఏమీ అంటుకోకుండా బాగానే వచ్చేసింది కేక్. మీకు కనుక ఇంకా కొంచెం అంటుకుంటుంది అని అనిపిస్తే ఇంకొక 2-3 నిమిషాల పాటు కేక్ని ఉడికించుకోండి. ఇదిగోండి జున్ను కేకు 2 రెడీ అయిపోయాయి కదండి. 2 బెల్లంతోనే చేసుకున్నాను. మీరు కావాలితే బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు. అంటే బెల్లం కొంచెం హెల్దీ కాబట్టి నేను బెల్లంతో చేసుకున్నాను. మీకు బెల్లం ఫ్లేవర్ నచ్చకపోతే పంచదారతోనైనా చేసుకోవచ్చు. జున్నులో 4 చెంచాలు బెల్లం పొడి వేసుకున్నాం కదా, దాని ప్లేస్లో మీరు 4 చెంచాల దాకా పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి జున్ను చూడండి ఎంత బాగా గట్టిగా చక్కగా వచ్చిందో. జున్ను అనేది చాలా బాగా వచ్చిందండి. ఒకసారి
ట్రై చేసి చూడండి. మనకు జున్ను పాలు అవి ఈ మధ్యన దొరుకుతున్నాయి, దొరకట్లేదో తెలియట్లేదు కదా. ఆ పౌడర్ తెచ్చుకొని మీరు కానీ ఇంట్లో పెట్టుకున్నట్టయితే మీకు ఎప్పుడు చక్కగా కావాలనిపిస్తే ఒక 10 నిమిషాల్లో రెడీ చేసేసుకొని చక్కగా మీకు స్వీట్ క్రేవింగ్స్ ఏమైనా ఉంటే జున్ను అనేది మీరు 10 నిమిషాల్లో రెడీ చేసుకొని చక్కగా తినేయచ్చు. కేక్ కూడా ఒక 5 నిమిషాలు కలపడానికి ఒక 20 నిమిషాలు కేకు బాగా ఉడకడానికి టైం పట్టేది. ఒక అరగంటలో కేక్ కూడా రెడీ అయిపోతుంది మీకు. ఇగోండి కేక్ చల్లారిపోయింది. ఇగోండి నేను డీమోల్డ్ చేసి తీసుకున్నాను కేక్ని. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ అనేది. కిందన కూడా చక్కగా మాడిపోకుండా చక్కగా వచ్చిందండి కేక్. మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. ఇగోండి కేక్ చక్కగా వచ్చింది. కేకు అస్సలు గట్టిగా రాలేదండి, చాలా స్పాంజ్గా వచ్చింది. మీ ఇంట్లో కూడా ఒకసారి ఈ రాగిపిండితో కేక్ ట్రై చేసి చూడండి. బెల్లము హెల్దీయే, రాగిపిండి హెల్దీయే. ఇది చాలా హెల్దీ కేక్ అని చెప్పాలండి. పిల్లలు కూడా చక్కగా పెట్టచ్చు. పిల్లలకి పంచదార షుగరు ఎక్కువ ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా బెల్లంతో చేసుకోవచ్చు. బెల్లం కూడా హెల్దీయే కాబట్టి, రాగిపిండి కూడా హెల్దీయే కాబట్టి, మైదా అనేది అన్హెల్దీ కాబట్టి అది కొంచెం పిల్లలకు మాత్రం అవాయిడ్ చేయండి, స్కిప్ చేయండి. ఇలాంటి రాగిపిండితో కానీ గోధుమ పిండితో కానీ చక్కగా వాళ్ళకి నచ్చేటట్టు కేకులు చేసి పెట్టామంటే వాళ్ళు చక్కగా స్కూల్కి, కాలేజీలకి స్నాక్స్లా కూడా వాళ్ళకి బాక్సుల్లో పెట్టడానికి కూడా చక్కగా పనిచేస్తుందండి ఈ కేక్ అనేది. మీకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం జున్ను మాత్రం ఒక 10 నిమిషాల్లో చేసుకొని తినేయచ్చు. ఈ కేక్ చాలా చాలా స్పాంజీగా వచ్చిందండి, అస్సలు గట్టిగా రాలేదు. అసలు ఇది రాగిపిండితో చేసామన్నది కూడా తెలియదండి పిల్లలకి, అంత బాగా వచ్చింది. చాక్లెట్ కేక్ అని చెప్పి పెట్టినా తినేస్తారండి వాళ్ళు చక్కగా. ఇందులోనే కొంచెం కోకో పౌడర్ అనేది ఒక హాఫ్ బౌల్ దాకా వేసుకుంటే చక్కగా చాక్లెట్ రాగి కేక్ కూడా రెడీ అయిపోతుందండి. ఇదిగోండి జున్ను నేను బౌల్లోకి తీసుకొని చూపిస్తున్నాను చూడండి. మీకు ఎంత బాగా వచ్చిందంటే స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. 4 చెంచాలు పడుతుందండి, అంతకన్నా ఎక్కువ వేసుకోకండి, షుగర్ ఎక్కువైపోద్ది. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.